శ్రీ సత్యసాయి జిల్లా ఎన్.పి.కుంట మండలం గౌకనపేటలో దారుణం జరిగింది. నిన్న అదృశ్యమైన బాలుడు హర్షవర్ధన్ హత్యకు గురైనట్లు పోలీసులు నిర్ధారించారు. హర్షవర్ధన్ను మేనత్త భర్త ప్రసాద్ హత్య చేసినట్లు పోలీసులు వెల్లడించారు. నిందితుడు ప్రసాద్ కుమారుడు క్యాన్సర్తో బాధపడుతున్నట్లు పోలీసులు తెలిపారు. తన కుమారుడి వైద్యానికి డబ్బులు ఇవ్వలేదని, బావమరిదిపై ప్రసాద్ కక్ష పెంచుకున్నాడని, ఆ కోపంతోనే బావమరిది గంగాధర్ కుమారుడు హర్షవర్ధన్ను అపహరించినట్లు వెల్లడించారు. ఉదయం ఎన్.పి.కుంట మండలం గౌకనపేటలో బాలుడి మృతదేహాన్ని గుర్తించారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి లక్ష్మీప్రసాద్ అడిగి తెలుసుకుందాం. లక్ష్మీప్రసాద్, బాలుడి హత్య ఎప్పుడు జరిగింది, కారణాలేంటి? అశ్విని, శ్రీ సత్యసాయి జిల్లా ఎన్.పి.కుంట మండలం గౌకనపేటలో దారుణం చోటు చేసుకుంది. మేనత్త భర్త 4 ఏళ్ల చిన్నారిని, అంటే అల్లుడు వరుస అయ్యే చిన్నారిని హత్య చేసిన సంఘటన సంచలనంగా మారింది. తలుపుల మండలంకి చెందిన గరకపల్లిలో చంద్రకళ గంగాధర్ దంపతుల కుమారుడు హర్షవర్ధన్ నిన్న మధ్యాహ్నం 3 గంటలకు అంగన్వాడీ కేంద్రానికి వెళ్లి ఇంటికి వచ్చి ఆడుకుంటున్నాడు. అంటే తల్లిదండ్రులు చంద్రకళ గంగాధర్ వీళ్ళిద్దరూ కూలీకి వెళ్లారు. పిల్లవాడు ఇంటి దగ్గర ఆడుకుంటుంటే ఈ పిల్లవాడి మేనత్త భర్త ప్రసాద్ అనే అతను ఈ బాలుని అపహరించాడు. అపహరిస్తే నిన్న రాత్రి తలుపుల పోలీసులకు చంద్రకళ గంగాధర్ దంపతులు ఫిర్యాదు చేశారు, తమ కుమారుడు కనిపించడం లేదని. అయితే ఇవాళ ఉదయం ఎన్.పి.కుంట మండలం గౌకనపేట అటవీ ప్రాంతంలో బాలుడు శవమై కనిపించాడు. అంటే ఆ పిల్లవాడు వేసుకున్న షర్టు వీటిని బట్టి ఇక్కడ బాలుడు అపహరణ కేసు నమోదైన దాన్ని బట్టి పోలీసులు వెంటనే అక్కడికి చేరుకొని, ఎన్.పి.కుంట పోలీసులు అక్కడికి చేరుకొని బాలుడుని హత్య చేసినట్లు నిర్ధారించారు. అయితే ఈ బాలుడిని హత్య చేసింది మేనత్త భర్త ప్రసాదే అని చెప్పి తల్లిదండ్రుల ఫిర్యాదును, తల్లిదండ్రులు చెప్పిన సమాచారాన్ని బట్టి నిర్ధారించారు. అయితే ప్రధానంగా ప్రసాద్ ఎవరైతే నిందితుడుగా పోలీసులు అనుమానిస్తున్నారో, ఈ ప్రసాద్ కుమారుడు క్యాన్సర్ తో బాధపడుతున్నాడు. తన కుమారుడి క్యాన్సర్ వైద్యం కోసము డబ్బులు ఇవ్వాలని చెప్పి ఇప్పుడు మృతుడు చిన్నారి ఎవరైతే ఉన్నారో చిన్నారి తండ్రిని గంగాధర్ ను ప్రసాద్ అడిగాడు. అయితే తన వద్ద డబ్బులు లేవని నిర్లక్ష్యంగా సమాధానం చెప్పాడన్న దీంతో ప్రసాద్ గంగాధర్ మీద, అంటే బావ మీద విపరీతంగా కక్ష పెంచుకొని నిన్న బాలుని అపహరించి ఈరోజు హత్య చేసినట్లుగా పోలీసులు చెప్తున్నారు. అశ్విని, ధన్యవాదాలు లక్ష్మీప్రసాద్.